ప్రత్యేకమైన దినం ఎవరైనా చెప్తారా? ఎస్, టుడే ఈజ్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి స్త్రీలందరికీ రాజమండ్రి దేవుని సంఘం తరపున రావులపాలెం యొక్క స్త్రీలందరికీ వి విష్ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి ఈ దినాన మరి ఎంతగానో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా స్త్రీలు ఎంతగానో మరి ఆ యొక్క ఫ్యామిలీ బాధ్యతలను తెలియజేస్తుంది. సో వన్స్ అగైన్ వి విష్ యూ ఏ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రమ్ చర్చెస్ ఆఫ్ గాడ్ అండ్ టు ద సో ఈ దినాన స్పెషల్ డే కదండి. సో మా పాస్టర్ గారు డాక్టర్ మోజెస్ గారు ఏం చెప్పారంటే, మరి మీ అందరికీ ఎవరైతే ఆ యొక్క బుక్స్ ఇంట్రెస్ట్ చదవడము వాళ్ళందరికీ ఫ్రీగా మరి గ్రేట్ ఉమెన్స్ ఆఫ్ ద బైబిల్లోని యొక్క గొప్ప మహిళలను ఫ్రీగా మీకైతే ఇవ్వమన్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పాస్టర్ కానీ కన్సల్ట్ అవుతే ఆవిడ మీకు ఇస్తారు. సో ఈ దినాన మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మరి ఆ యొక్క వాక్యము ఏంటంటే, ఇశ్రాయేలీలు 7 పండుగల గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఈరోజు మనము ఏ విధంగా ఆ యొక్క 7 పండుగలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాసి ఉన్నది, ఆ పండుగల యొక్క ప్రతిష్ట ఏంటనేది మనము ఒక్కొక్కటి చూద్దాం. సో మన అందరం బైబిల్ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే లేవి కాండము 23:2-4 చూసినట్లయితే ఎవరైనా చదవండి అండి. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క అంశాలను మనం క్లియర్గా చూస్తే ఈ 7 పండుగల గురించి అయితే తెలియజేస్తుంది లేవి కాండం. సో ఈ యొక్క పండుగలు అనేవి సాంస్కృతికంగా కాదండి, ఇవి యేసుక్రీస్తు అనగా దేవుడు మరి ఒక కాల పట్టికగా ఆయన క్రియేట్ చేసి ఉన్నాడు. సో ఇవన్నీ ఆచరణలో కేవలము మానవ యొక్క చేసిన పనులు కాదు, ఇవి దేవుని కాల పట్టికను తెలియజేస్తుంది. సో 2 అంశాలని మనం ఇక్కడ చూడవచ్చు. ఏంటంటే, ఒకటి ఏవైతే నెరవేర్చబడి ఉన్నావో వాటి గురించి అయిపోయిన సంగతులు పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. నెరవేర్చబడవలసిన సంఘటనలు ఏమైతే పండుగలు ఉండి ఉన్నావో కొత్త నిబంధన తెలియజేస్తుంది. సో మనము ఆ పండుగలు ఏవైతే లేవి కాండంలో చూసి ఉన్నామో, పస్కా పండుగ మనం చూస్తాం, అలాగే పొంగని రొట్టెల పండుగ చూస్తాం, ప్రథమ ఫలాల పండుగ చూస్తాం, పెంతెకోస్తు పండుగ చూస్తాం. కానీ రాబోయే యొక్క కాలాల యొక్క పండుగలు ఏంటంటే ఊరధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తపు పండుగ, పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగని ఇంకో పండుగ కూడా అంటారు. మన కొన్ని సంఘాలు అయితే చేస్తాయి, ఏంటంటే గుడారాల పండుగ అంటారు. సో గుడారాల పండుగని బైబిల్లో కరెక్ట్ వర్డ్ అనేది పర్ణశాల పండుగ అనేది వారే. సో ఈ యొక్క ఎందుకు ప్రతి అంశాన్ని ఒక్కొక్కటి ధ్యానం చేసుకుందాం. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మరి ఈ యొక్క కాలంలో మనము ఎక్కడున్నామంటే సంఘకాలంలో అయితే మనం ఉన్నాం. సంఘకాలం అంటే ఏదైతే పెంతెకోస్తు పండగ, అదే బూరధ్వనుల పండగ మధ్యలో అయితే మనమైతే ఉన్నాం. సో అదే దాన్ని ఏమంటారంటే సంఘకాలము అంటారు. సంఘకాలం అంటే ఏంటండి? ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడో తిరిగి వచ్చే వరకు ఆయన నిరీక్షణను మనకు అందజేశాడు. సో ఇది ఏంటంటే పరిశుద్ధాత్మను మనకి నివాసంగా ఉంచి మనలను మరింతగా ఆయన విశ్వాసంలో ఎదగాలనే కాలం ఇది. సో మనమందరము ఈ యొక్క సంఘం యొక్క కాలంలో అయితే ఉండి ఉన్నాం. సో ఈ యొక్క టేబుల్ గ్రాఫ్ మీద చూసినట్లయితే మీరు పండగల గురించి తెలుస్తుంది. ఎక్కడైతే పాత నిబంధన గ్రంథంలో ఉండి ఉన్నావో ఆ యొక్క వేరియస్ సంగతుల గురించి అయితే మనకు తెలియజేస్తుంది. ఆల్రెడీ అయిపోయినవి
రాబోయే పండుగలు కూడా మనము చూడవచ్చు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే ఫిబ్రవరి 10-14లో కూడా మనం చూడవచ్చు. సో ద 7 festivals ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ దెర్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇజ్రాయేలీల యొక్క 7 పండుగలు ప్రభు అయిన యేసుక్రీస్తులో వాటిని నెరవేర్చబోతారు. ఆ 2 అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే పస్కా పండుగ. సో పస్కా పండుగ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ పైన మరణించడం. సో ఆయన ఏదైతే మన కొరకు మరణించి ఉన్నాడో, ఆయన రక్తం కార్చి ఉన్నాడో, ఆ యొక్క నిరీక్షణ భాగ్యాన్ని మనం పొంది ఉన్నామో అప్పుడు మనము పస్కా పండుగ అనేది తెలియజేస్తారు. అదేవిధంగా పొంగని రొట్టెల పండుగ. సో ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా ప్రథమ ఫలాల పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని మనం తెలియజేస్తుంది. అదేవిధంగా పెంతెకోస్తు పండుగ, దీన్ని గ్రీక్ భాషలో ఏమంటారంటే షవోత్ అని ఈ యొక్క పెంతెకోస్తు పండుగ అనేది అంటారు. సో ఈ యొక్క పెంతెకోస్తు పండుగ అంటే సంఘాన్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అనేది ఈ యొక్క సవోత్ పండుగ అని కూడా మనం తెలియజేస్తుంది. అదేవిధంగా 5వ పండుగ ఏంటంటే బూరధ్వనుల పండుగ. సో ఇది ఎక్కువ ఈ దినాల్లో మనం చూడవచ్చు. రోష్ హషానా, గ్రీక్ వర్డ్లో దాన్ని రోష్ హషానా అంటారు. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటే 7 ఏళ్ల శ్రమలకు ముందు ఎత్తబడే అంశం అన్నమాట. అంటే సంఘం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు స్వకీయ రక్షకుడిగా అంగీకరించినప్పుడు బిఫోర్ 7 years ఆఫ్ ట్రిబులేషన్ అంటే 7 ఏళ్ల శ్రమలకు ముందు సంఘం అనేది ఎత్తబడుతుంది. అదేవిధంగా ప్రాయశ్చిత్తపు పండుగ, ఆ రోజు మనం చూసినట్లయితే యోమ్ కిప్పూర్ అని గ్రీక్ వర్డ్లో వాడతారు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడని తెలియజేస్తుంది. సో ఈ లాస్ట్ 3 అనేవి ఏంటంటే నెరవేర్చబడవలసింది, ఇంకా నెరవేర్చబడలేదండి. కానీ ఏదైతే ఫస్ట్ 3 మనము ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ, పెంతెకోస్తు పండుగ ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. కానీ నెరవేర్చబడవలసిన అంశాలు అయితే ఇవి ఉన్నాయి. సో పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగ. సో ఈ యొక్క సుకోత్ అని గ్రీక్ వర్డ్లో అంటారు. సుకోత్ అంటే ఐదర్ పర్ణశాల పండుగ లేదా ఈ యొక్క గుడారాల పండుగ అనేది తెలియజేస్తారు. సో ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఫీస్ట్ ఆఫ్ టెబర్నల్స్. సో ఫీస్ట్ ఆఫ్ టెబర్నల్స్ని గుడారాల పండుగ అని కూడా అంటారు. సో ప్రాముఖ్యమైన సంఘాలు ఆంధ్రప్రదేశ్లో మీరు వినే ఉంటారు, లేకపోతే చూసే ఉంటారు. సో ఇది ఒక్కొక్కటి మనం ధ్యానించుకుందాం. అసలు పెంతెకోస్తు పండుగ లేకపోతే పొంగని రొట్టెల పండుగ ఏ విధంగా మనకి దేవునికి ఆ యొక్క గ్యాప్ ఏంటి, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్పిరిట్ అనేది ఏంటో అనేది మనం ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. సో ఈ పిక్చర్స్లో మీరు చూసినట్లయితే ఏవైతే ఫుల్ఫిల్డ్ పాస్ ఓవర్ ల్యాంప్ కానీ లేకపోతే పాస్ ఓవర్ ఫీస్ట్ కానీ అన్లీవెన్ బ్రెడ్ కానీ ఒక్కొక్కటి మనం ధ్యానించుకున్నాం. సో సహోదరులారా, మనం అందరము లేవీకాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. సో ఇవేం తెలియజేస్తుందంటే ఇశ్రాయేలీలతో ఏ విధంగా అయితే మోషే తాను ఆ యొక్క ఫెస్టివల్స్ గురించి, పండుగల గురించి మాట్లాడి ఉన్నాడో మనకి క్లియర్గా తెలియజేస్తుంది. సో ఈ పస్కా పండుగ అనేది దేన్ని సెలబ్రేట్ చేస్తారంటే మనకి ఆ యొక్క ద లార్డ్ డిడ్ నాట్ చెక్ హూ ఇన్సైడ్ ద హౌస్. అంటే ఎవరైతే ఆ దినాల్లో అనగా మనము ఇశ్రాయేలీలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రతి ఒక్క ఇంటి పైన ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం అనేది వారు ప్రోక్షించబడడం ద్వారా రక్షింపబడతారనేది మనము చూస్తున్నాం. సో
ఈ యొక్క పస్కా పండుగ ద్వారా మనము చూడవచ్చు. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. ఆయన యొక్క ప్యూరిఫైడ్ బ్లడ్, అంటే ఆయన కంప్లీట్గా ఆ యొక్క బ్లడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి గొప్ప రక్తాన్ని కేవలము నీ కొరకు నా కొరకు ఆయన చిందించి ఉన్నాడు. మరి ఈ యొక్క లెంట్ డేస్లో మరి ఆయన పొందిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఈ యొక్క పాస్ ఓవర్ ల్యాంప్ అంటే ద ల్యాంప్ ఆఫ్ గాడ్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైతే ఫస్ట్ టైం నేను చెప్పి ఉన్నానో ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడు. ఆయన యొక్క రక్తం ద్వారానే మనము పరిశుద్ధపరచబడ్డాము. మనము నీతిమంతులుగా మారి ఆ పరలోకానికి రాజ్యానికి మనల్ని ఆ తండ్రి యొద్దకు చేయుటకు ఆయన ముఖ్య కారకుడై ఉండి ఉన్నాడు. సో సెకండ్ వన్, దట్ ఈస్ అన్లీవెన్ బ్రెడ్ ఆర్ పులియని రొట్టెల పండుగ. సో ఈ యొక్క పులియని రొట్టె పండుగ అనేది పరలోకపు రొట్టెతో సమానం. అనగా ఆయన మనమందరినీ పాపుల నుండి నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. మనలందరినీ డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకున్నాడు. సో విశ్వాసులైన మనము సిలువ మరణమును ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క పాప రహితుడైన యేసుక్రీస్తును మనం నిత్యము జ్ఞాపకం చేసుకుని ఉండాలి. సో ఈ యొక్క అన్లీవెన్ బ్రెడ్ అనేది యూదులు యెహోవాకు పొంగిన రొట్టెల పండుగగా చేస్తారు. సో ఈ విధంగా యూదులు ఏవైతే ఆ యొక్క జాయ్ఫుల్నెస్, ఆ యొక్క అంశాలను మనం చూడవచ్చు. సో ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క శరీరాన్ని తిరిగి లేచి ఉన్నాడు. ఆ యొక్క శరీరం ఈ లోకపు యొక్క శరీరాన్ని విడిచి ఆ యొక్క పరలోకపు శరీరం అనగా హోలీ స్పిరిట్తో నింపబడి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. సో ఈ విధంగా అయితే మన అన్లీవెన్ బ్రెడ్ అయితే ఉంటుంది. సో వి బ్రేక్ ద బ్రెడ్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ బ్లడ్. మరి ఉదయకాల సమయంలో మనము రొట్టెను ద్రాక్షారసమును మనము తీసుకొనిచున్నాం. ఎందుకు తీసుకుంటున్నామండి? నన్ను జ్ఞాపకం చేసే ద్వారా దీన్ని చేయండి అని సెలవిచ్చి ఉన్నాను. అటు రీతిగా మనం ఈ దినాన్న ఆయన యొక్క శరీరాన్ని, అదేవిధంగా ఆయన యొక్క రక్తమును మనము జ్ఞాపకం చేసుకున్నాం. శరీరం సాదృశ్యంగా మనం ఈ రొట్టెని స్వీకరించున్నాము. అదేవిధంగా ఆయన రక్తం సాదృశ్యంగా మనము ఈ ద్రాక్షారసాన్ని పుచ్చుకొని ఉన్నాం. సో ఆయన తిరిగి వచ్చే పర్యంతరం వరకు మనం ఇలాగ చేయాలి. ఏదో ఒక ఆదివారం చేసి, 2 ఆదివారాలు చేసి, 3 ఆదివారం మానేయడం కాదు. ఖచ్చితంగా మనము ఆయన తిరిగి వచ్చే పర్యంతరం వరకు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సోదరులారా. సో మూడో అంశానికి మనం వచ్చినట్లయితే ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాల పండుగ అనేది మనం చూడవచ్చు. ఇది ఎక్కడుందంటే లేవీకాండము 23:10 అధ్యాయంలో ఉంది. సో నీవు ఇశ్రాయేలీయులు ఇట్లనము నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటలను కోయినప్పుడు మీ మొదటి పంటలను ఒక పనులను యాజకుని యొద్దగా సో ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలాలని మనము దేవునికి అర్పించాలి. యాక్చువల్లీ ఈ యొక్క రియల్ స్టోరీ ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అనేది ఏదైతే యాక్చువల్లీ ఈ యొక్క పండుగ ఎప్పుడు చేస్తారంటే మార్చ్ ఏప్రిల్ టైంలో చేస్తారు. ఎందుకంటే అప్పుడు పంట కోతకు వస్తుంది కదండి. వచ్చినప్పుడు మొదటగా ప్రతిదీ దేవునికి అర్పిస్తారు. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఈ యొక్క ప్రథమ ఫలం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన మనకు ఇచ్చిన ఆ యొక్క ప్రథమ ఫలం ఏంటంటే సాల్వేషన్. సో ఆ యొక్క రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తెలియజేస్తుంది. మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను. మొహమ్మద్ ప్రవక్త సమాధి ఖాళీగా లేదు, సాయిబాబా సమాధి ఖాళీగా లేదు, లేకపోతే జైనిజం యొక్క సమాధి ఖాళీగా లేదు. కానీ ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది.
దేవుళ్ళు అనే పిలబడే వారందరూ సమాధులన్నీ మూతపడ్డాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క టూంబ్, ఆయన యొక్క సమాధి మాత్రమే తెరవబడింది, ఖాళీగా ఉంది. సో ఈ విధంగా రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడు, సజీవమైన గొప్ప దేవుడు అనేది మనకి తెలియజేస్తుంది. సహోదరులారా, మరి మీరందరూ ఒక గొప్ప దేవుని విశ్వసిస్తున్నారు. బయట ఐడల్స్ ఉంటాయి, కానీ మీరందరూ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ సాల్వేషన్ కింద మీరందరూ విశ్వసిస్తున్నారు. సో జీసస్ విల్ బ్రింగ్ ఏ షెల్ఫ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ టు ద ప్రీస్ట్. సో యూదులందరికీ ప్రథమ ఫలంగా ఆయన మనకి ఆ యొక్క గిఫ్ట్ సాల్వేషన్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది తెలియజేస్తుంది. సో హీ ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ బికమ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ దెమ్ దట్ దే స్లెప్ట్. సో మనం అందరం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచి ఉన్నాడు. ఈ విధంగా ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడో అదే విధంగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కూడా మనమందరము ఇలాగ సమాధిలో నుండి తిరిగి లేస్తామండి, విత్ హోలీ బాడీస్, విత్ ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ హోలీ స్పిరిట్. సో మీరందరూ ఈ బాడీస్తో ఉంటారండి, ఇంకా మీరందరూ విత్ హోలీ బాడీస్తోనే ఉంటారు. హోలీ బాడీస్ అంటే ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆఫ్టర్ ద డెత్ రిజరెక్ట్ అయ్యి ఉన్నారో అదే విధంగా ఆయన కూడా తిరిగి లేచి ఉన్నారు, మీరు కూడా తిరిగి లేచి ఉన్నారు. సో 4వ అంశానికి వస్తే పెంతెకోస్తు పండగ. సంఘాన్ని పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుట వాళ్ళ పండుగ. సో వీక్ ఆఫ్ ప్రేయర్స్ అండ్ ఫీస్ట్ ఆఫ్ వీక్స్. సో పెంతెకోస్తు యొక్క పండుగ అంటే సంఘము ప్రార్థన చేయుట. మరి ఈ యొక్క గ్రీక్ వర్డ్ ఇందాక చెప్పాను కదండి, షవోత్ అంటే వీక్ ఆఫ్ ప్రేయర్స్, సో ఫీస్ట్ ఆఫ్ వీక్స్. సో మనం అందరము సంఘాన్ని పరిశుద్ధాత్మతో నడుస్తూ ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగాలి. సో మనము లెంట్ డేస్ పాటిస్తాం, అంటే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కానీ 365 రోజులు కూడా మనం యేసుక్రీస్తునందు విశ్వాసముగా ఉండి మనం ప్రార్థనలో ఎదిగి ఆయనను స్వకీయ రక్షకుడికి ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుండి మనమందరము ఆయన చెప్పిన త్రోవలో మనం నడవాలి. సో మనం చూడొచ్చు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇందాక చెప్పాను కదండి, రెజరెక్ట్ అయి ఉన్నాడు, దాన్ని మనము ఈ విధంగా చూస్తాం. కానీ రిజరెక్ట్ అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే పరలోకానికి వెళ్ళాడా? లేదు. ఎన్ని రోజులు ఉన్నాడండి? ఆల్మోస్ట్ 40 days ఆయన ఈ లోకంలో ఉన్నాడు. సో ఈ యొక్క 40 days ఆయన ఆ యొక్క సువార్తను అనేక మందికి ప్రచురింపజేయండి అని శిష్యుల ద్వారా సెలవిస్తున్నాడు. ఆ యొక్క 40 దినాలనే ఈ యొక్క పెంతెకోస్తు పండగ చేసుకుంటారు. సో పరిశుద్ధాత్మను దేవుడు శిష్యులపై కుమ్మరించాడు. సో ఈ యొక్క అంశాన్ని మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క 40 దినాలని ఈ యొక్క పెంతెకోస్తు పండగ కింద మనము చూడవచ్చు. సో ఈ యొక్క ఇశ్రాయేలీ 7 పండగలలో 4వ పండగ ఈ పెంతెకోస్తు పండగ అయితే ఉండి ఉన్నది. సో బిబిలికల్ హిస్టరీస్, లాస్ట్ టైం మీకు ఈ స్లైడ్ చూపించినప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏమేమి యొక్క ఈ అంశాల గురించి అనేది చెప్పి ఉన్నారు. సో ఫస్ట్ వన్ పాస్ ఓవర్ అయిపోయింది, అన్లీవెన్ బ్రెడ్ అయిపోయింది, ఫస్ట్ ఫ్రూట్స్ అయిపోయింది, పెంతెకోస్తు పండగ అయిపోయింది. సో పాస్ ఓవర్ అంటే ఏంటండి? బేసికలీ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ అన్లీవెన్ బ్రెడ్ అంటే ఆయన యొక్క సమాధి, అండ్ ఫస్ట్ ఫ్రూట్స్ ఏం తెలియజేస్తుంది? రిజరెక్షన్ అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా పెంతెకోస్తు పండుగ అంటే పరిశుద్ధాత్మ పండుగ, అంటే ఆ దినాలు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచి ఆ 40 దినాలు శిష్యులని ఈ లోకమంతా వాక్యాన్ని చేయండి అని చెప్పినప్పుడు వాక్యము ఆ యొక్క పరిశుద్ధాత్మను ఆ యొక్క శిష్యుల మీద కుమ్మరించడం జరిగింది. సో ఇదంతా ఓవర్. మరి రాబోయే పండుగలు ఏంటండి?
వస్తున్న పండుగ ఏంటంటే మన బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ఆ యొక్క ట్రంపెట్స్, డే ఆఫ్ అటాయిన్మెంట్ అండ్ టబర్నికల్స్. ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. కానీ ఆ యొక్క పండగలకు ముందు మనకు కొద్దిగా సమయం అయితే ఇచ్చాడండి ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటంటే ఆ సమయము ద చర్చ్ టైం అంటే ఏదైతే ఈ పీరియడ్ ఆఫ్టర్ ద హోలీ స్పిరిట్ అపాన్ ద డిసైపుల్స్, అంటే ఎవరైతే శిష్యులు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొంది ఉన్నారో తర్వాత కాలము అనగా మనము జీవించే కాలము మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుగా విశ్వసించినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రభువే అని విశ్వసించి ఆయన త్రోవలో నడిచే సమయాన్ని ఇది. ఇంకను ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడు విశ్వసించలేనట్లయితే సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన మిమ్మల్ని ఆ యొక్క తండ్రి వద్దకు చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఆఫ్టర్ పెంతెకోస్తు పండుగ మనము బూరధ్వనుల పండుగ అనేది చూస్తాం. సో వాట్ ఈస్ దిస్ బూరధ్వనుల పండుగ అంటే మనము ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుండి 4వ వచనం చూద్దాం. ఒకసారి చదవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ యొక్క పెంతెకోస్తు పండుగ గురించి మనం డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఆ 40 దినాలు ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు ఆ యొక్క శిష్యులందరూ ఒక ఇంట్లో అయితే చేరి ఉన్నారు. ఆ యొక్క అగ్ని అనేది వాళ్ళ మీద వంటి నాలుక మీద వాళ్ళకి చూడొచ్చు. సో దిస్ ఈజ్ హౌ, మరి మనం పిక్చర్లో చూసినట్లయితే ఆ యొక్క ఇంట్లో ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందో అనేది మనం చూడవచ్చు. ఎంబ్లమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దాంట్లో ఫైర్ కూడా ఒక పార్ట్. సో ఆ యొక్క హోలీ స్పిరిట్ అనేది ఆ యొక్క శిష్యుల మీద కుమ్మరించబడింది అనేది మనం చూడవచ్చు. సో ఇంకా 5th వన్, రాబోయే పండుగలు ఏంటి? బూరధ్వనుల పండుగ. ఫస్ట్ వన్ ఈజ్ బూరధ్వనుల పండుగ. అంటే మనము రోష్ హషానా అంట. రోష్ హషానా అంటే 7 ఏండ్ల ఆ యొక్క శ్రమల ముందు జరిగే సంఘటన. ఏం జరుగుతుంది అండి 7 ఏళ్ళ శ్రమల ముందు? ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించిన ప్రతి ఒక్కరు అంటే ఆయన నోటితోని హృదయంలోని నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఆ యొక్క పరలోకానికి చేస్తారు, ఆయన తండ్రి వద్దకు చేస్తారు. సో ఆ పండగని మనము బూరధ్వనుల పండగ, లేకపోతే ఎత్తబడే సమూహంలో మనం అందరము. సో దట్ ఈస్ కాల్డ్ బూరధ్వనుల పండుగ. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, రోష్ హషానా అనేది మనము తెలియజేస్తుంది. సో ఇది రాబోయే కాలం యొక్క మొదటి పండుగ. సో మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ యొక్క 10 డేస్లో ఈ యొక్క జీవితంలో మనమందరము సిద్ధపడి ఆయనను స్వకీయ రక్షకుడిగా విశ్వసించినప్పుడు ఆయన రాకడకు కూడా ఎదురు చూడాలి. మొన్న మీకు లేటెస్ట్ న్యూస్, మన ఇజ్రాయెల్, హమాస్ అండ్ యుఎస్ అమెరికా వార్స్ జరుగుతున్నాయండి కదా. సో ఆ వార్స్లో మరి ఇజ్రాయెల్లో కూడా దెబ్బతింటున్నారు, ఇరాన్లో దెబ్బతింటున్నారు. అంత డిస్ట్రాక్షన్ ఈ లోకమంతా ఆ యొక్క హీనియస్ సిచ్యువేషన్, అంటే చాలా ఇబ్బందిమైన పరిస్థితుల్లో వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఎవరు? పవర్ఫుల్ కంట్రీస్. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా యొక్క రిలేటివ్ ఒక అతను ఉంటారు. సో అతను సౌదీ కాదు, దుబాయ్లో ఉంటారు. సో దుబాయ్లో కూడా ఆ ఇరాన్ బాంబ్స్ అనేవి వేస్తుంది.
ఆ ఇరాన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఏది పక్కన్న దేశాలన్నీ ఏదైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆ యొక్క సంఘటనలో మా యొక్క రిలేటివ్ ఉన్న ప్రాంతంలో కూడా ఆ యొక్క బాంబ్ అనేది పడింది. ఆ యొక్క ఇబ్బందిమైన కార్యాల్లో ఆ యొక్క ఫ్యామిలీ కూడా ఉంది. కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకి వచ్చేయచ్చు కదా అని మేము అన్నాం. ఎక్కడ ఏది ఏమైనా కూడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించాను. వెళ్తే పరలోకానికి వెళ్తాం కదా, ఎందుకు బాధ అని సింపుల్ మాట. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలండి, అవునా కదా? మరి మీరందరూ అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదా? ఈరోజు రేపు అవుతే ఏంటి నా పరిస్థితి అనేది, మీరు పరలోకానికి వెళ్తారా లేకపోతే అన్యుల్లాగా నరకానికి వెళ్ళిపోతారా అనేది మీరు ఆలోచించాలి. పరలోకానికి ఒకటే దారి, ఒకటే మార్గం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన విశ్వాసులారా, మీరందరూ ప్రభువుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించడం ద్వారా కేవలము ఈ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ కాదండి. దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ, ఇది తాత్కాలికమైన లోకము. మనము నిత్యము ఆ పరలోకం యొక్క రివార్డ్స్ అండ్ అవార్డ్స్ గురించి మనం నిత్యం ధ్యానించుకోవాలి. మీకు తెలుసా, మనకి యేసుక్రీస్తు దేవుడు 5 కిరీటాలను అనుగ్రహిస్తాడంట మిమ్మల్ని. జస్ట్ పరలోకం కాదండి, మీకు బహుమతులు కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా చూడండి. ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి బర్త్డేకి, మీరు గిఫ్ట్స్ ఇస్తారు, కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు సాధారణంగా. కానీ ఇచ్చారనుకోండి ఎంత సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం పరలోకానికి కాదు, ఆయన మమ్మల్ని జీవి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు, జాయ్ఫుల్ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. మీ విశ్వాసం బట్టి మీకు కిరీటాలు అనేది అనుగ్రహిస్తాడు. చేసే కార్యాలు బట్టి మీకు కిరీటాలను అనుగ్రహిస్తాడు. సో ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. అదేవిధంగా ఎన్నో ఈ యొక్క రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఆయనను అనుగ్రహిస్తారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి మీరందరూ సిద్ధపాటు కలిగి, ఈ రోష్ హషానా అంటే హిబ్రూ భాషలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఆ యొక్క యూదుల సంవత్సరాధికారి ఆచరణ చేస్తారు. ఆయన మెస్సియా తిరిగి వస్తారని వాళ్ళ యొక్క ఈ పండుగ అయితే చేస్తారన్నమాట. సో మనం ఆల్రెడీ ఈ యొక్క వాక్యాన్ని మనం చూడొచ్చు. 1 తెస్సలోనియలు రాసిన పత్రిక 4:16-18 ఏముంటుందంటే, ఆ యొక్క ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చి ఉన్నాడు. సో చూడండి ఎలాగొస్తాడంటే, ఏంజల్స్తో బోరధ్వనులతో ఆయన తిరిగి రాని ఉన్నాడు. సాధారణంగా కాదు, ఆయన ఆర్భాటంతో, నెక్స్ట్ వన్ ప్రధాన దూత శబ్దంతో ఆయన తిరిగి రాని. సో ఒకేసారి పెద్ద శబ్దం మీకు వస్తుంది, పిపి అనగానే మీరందరూ వితిన్ సెకండ్స్లో ఎత్తబడడం అనేది జరుగుతుంది. సో మీరందరూ సిద్ధపాటు కలిగి ఈ యొక్క చర్చ్ పీరియడ్ టైంలో మీరందరూ సిద్ధపాటు కలిగి ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. సో మొదటి కొరింథియన్స్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆ యొక్క మర్మము తెలియజేస్తుంది. ఏ మర్మము? ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడని. విదిన్ ఏ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. సో కన్ను రెప్ప పాటులో మనమందరము ఎత్తబడతాం. సో ఆ యొక్క ఎత్తబడే యొక్క గుంపులో మీరు ఉన్నారా లేదా అనేది మీరు పరిశీలించుకోవాలంటే ఎలా చేయాలి? కేవలము నా సంపూర్ణమైన హృదయాన్ని దేవునికి అర్పించానా లేదా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని షోఫార్ అంటారండి. జ్యూస్ ఏం చేస్తారంటే, ఆ యొక్క ప్రాంతంలో ట్రంపెట్ని ఈ విధంగా బోరధ్వనుల పండుగని చేస్తారు. సో మనం అందరము ఇప్పుడు చూడొచ్చు ఏమని, ఈ యొక్క షోఫార్ మాకు యాక్చువల్లీ ఇది రాజమండ్రిలో ఉందండి, తీసుకురావడానికి అవ్వలేదు. కానీ ఈ విధంగా సౌండ్ ఎలా వస్తుంది అంటే,
ట్రంపెట్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క బూరధ్వనుల పండుగ ఒకేసారి సౌండ్ వచ్చినప్పుడు, ఆ యొక్క ట్రంపెట్ కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే ఎత్తబడే సమూహంలో మనం చేస్తాం. నేను లాస్ట్ టైం చెప్పాను, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పెళ్లి చేసుకుంటాడు. మనం అందరము ఆ యొక్క వధువురాండ్లుగా ఆయన మనల్ని అద్భుతమైన 7 years ఆఫ్ ఆ యొక్క ఫీస్ట్ అనేది మనకు అనుగ్రహిస్తారు. సో 6th one, డే ఆఫ్ అటోన్మెంట్. ఇక ప్రాయశ్చిత్తం గురించి మనం ఈరోజు చూద్దాం. సో ఇక ప్రాయశ్చిత్తం పండుగ ఎక్కడ తెలియజేస్తుందంటే ప్రత్యేకంగా లేవి కాండము 23వ అధ్యాయము 27వ వచనంలో తెలియజేస్తుంది. ఈ యొక్క పండుగ ప్రాయశ్చిత్తము పండుగ అంటే ఇశ్రాయేలీల పండుగలో ఒక గొప్ప పండుగ అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క యోమ్ కిపూర్ రోజున యూదులు ప్రార్థనలు చేస్తారండి. ఆయన ఎందుకు ప్రార్థన చేస్తారంటే బలియాలను అర్పిస్తారు. సో యోమ్ కిపూర్ని ఆ యొక్క ప్రార్థన అంశం కింద, అదేవిధంగా బలి అర్పణ కింద మనం చూడవచ్చు. సో బలి అర్పణ ప్రార్థనలో ఏం చేస్తున్నారంటే పాప ప్రాయశ్చిత్తం వరకు ప్రజలు ఏదైతే పాపాన్ని ప్రాయశ్చిత్తం వరకు లేక వాటిని కనిపెట్టి ప్రతి ఒక్క పాపాలని ప్రభు దగ్గర సమర్పించుకొని వారి యొక్క పాపాన్ని తుడిచివేయడానికి పాత నిబంధన కాలంలో మనం బలి అర్పించాం. కానీ ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ మీద బలియాగమైనప్పుడు ఇంకా ఎటువంటి బలి అర్పణలు అవసరం లేదు అని దేవుడు సూచిస్తున్నాడు. సో వన్స్ యు డే ఆఫ్ అటాయిన్మెంట్ అంటే రెండవ రాకడ వరకు సిద్ధపరుచుతారు. సో మీకు డిఫరెన్స్ చెప్పాను లాస్ట్ టైం, రెండవ రాకడని ఎత్తబడే సమయం. సో 6th one ఈజ్ అబౌట్ రెండవ రాకడ. డే ఆఫ్ అటాయిన్మెంట్ అంటే జడ్జ్ చేస్తారు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వర్గీయ రక్షకుడిగా విశ్వసించలేదో వాళ్ళందరినీ శిక్షించడానికి ప్రభు అయితే వస్తారు. సో డే ఆఫ్ అటాయిన్మెంట్, ఈ యొక్క అటోన్మెంట్ ఫర్ యువర్ సోల్స్. మరి దేవుడు మన యొక్క పాపాల కొరకు ఆయన చనిపోయి ఉన్నారు. మన కొరకు ఆయన తిరిగి లేచి మనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన సిద్ధం చేసి ఉన్నారు. సో ఫిబ్రవరి 10:1-4 చదవలసిందిగా నేను కోరుచున్నాను. ఫిబ్రవరి 10:4-1-4 వచనం. సో ఇక మనము చూడవచ్చు ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తుంది, అక్కడ రాబో కాలం గురించి మనకు తెలియజేస్తుంది. సో జీసస్ ఇస్ ద ల్యాంబ్. మొదటిగా అయితే ప్రభు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఏ విధంగా అంటే గొర్రెపిల్ల రక్తం అంటే సంపూర్ణమైన ఆ యొక్క రక్తాన్ని ఆ యువత అర్పించేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక్కసారిగా మన కొరకు చనిపోయినారో ఇంకెటువంటి బలి ఇవన్నీ ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ చర్చ్ రాగానే ఫస్ట్ వీటి గురించి చెప్తారు. టెబర్నికల్స్ గురించి, వారి యొక్క ప్రత్యక్ష గుడారం గురించి తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ హోలీ స్పిరిట్ మరియు ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీకు తెలియజేస్తున్నాను. సో మొదటి కొరింథీయులు 8:3 చూసినట్లయితే ఏం తెలియజేస్తుందంటే ఆ యొక్క ఫస్ట్ టెంపుల్ కట్టడం గురించి తెలియజేస్తుంది. ఒక్కసారిగా థర్డ్ టెంపుల్ కట్టబడితే వెంటనే ప్రభు రాబోయే
కాలము దగ్గరికి వచ్చేదని మీరు ఆ యొక్క భావంలో మీరు ఉంటారు. సో ఈ విధంగా ఏదైతే ఆల్టర్ దగ్గర ఆ యొక్క ల్యాంప్ ఆఫ్ గొర్రెలను అర్పించడం జరిగింది. ఈ విధంగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినారు. సో ఇంకా 7 years ఆఫ్ ట్రిబులేషన్ అనేది మేము చెప్పి ఉన్నాను ఆల్రెడీ. ఎవరైతే ప్రభువుని విశ్వసించలేదో వారిని ఆ యొక్క శిక్షణకు ఆ యొక్క ఎంతగానో ఇబ్బంది పడే పరిస్థితుల్లో వారు ఉంటారు. ద సిన్స్ ఆర్ ఫర్గివెన్ వెన్ యు ఓన్లీ బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఇది ఎప్పుడైతే ప్రభువుని విశ్వసించి ఉన్నారో అప్పుడు మాత్రమే మీకు పాపం ప్రాయశ్చిత్తం కలుగుతుంది, లేకపోతే కలుగుతుంది. సో లాస్ట్ వన్, ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్. లాస్ట్ వన్ యాక్చువల్లీ కూడా ఉందండి, బట్ ఇది ఆ యొక్క సుక్కోతు ఆర్ మనము గుడారాల పండుగ కూడా అంటాం. సో వాట్ ఈస్ దిస్ గుడారాల పండుగ? వాట్ డిఫైన్స్ ది ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అంటే ఒక సమూహంగా ఇశ్రాయేలీలందరూ సమూహంగా కూడి అక్కడ ఏం చేస్తారండి? పాత పండుగను అంటే ఆ యొక్క ఏదైతే చెప్పారు కదండి ఇందాక అగ్రికల్చర్లో పంటను ఏదైతే వచ్చిందో మొదటిగా దేవునికి అయితే అర్పించుకున్నారు. సో ఆ కష్టమంతా ఆ సంవత్సరం అంతా కష్టపడింది దేవుని కొరకు ఆనందించడానికి ఆ యొక్క ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అంటే గుడాల పండుగ లేదా పర్ణశాల పండుగ అనేది చేస్తారు. సో లేవికాండంలో 23వ అధ్యాయం 24వ చూడొచ్చు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లాను ఈ 7వ నెలల 10న దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవా యొక్క పర్ణశాల పండుగ జరపబడింది. సో ఈ విధంగా ఆ యొక్క 7 దినాలు అనేది ప్రభువుకి సమర్పిస్తూ ఉంటారు, ప్రార్థనలు ఉంటారు, దేవుని ఆరాధించే విధంగా ఆ యొక్క పర్ణశాల పండుగ ఆ గుడాల పండుగ అనేది చేస్తారు. సో సమూహంగా గ్యాదర్ అయ్యి దేవుణ్ణి ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ ఆయన యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడ్డారని, యేసుతో పాటు ఆ యొక్క ప్రపంచాన్ని అంతా కేవలం ఆయన తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలి అర్పించి ఉన్నాడు. ఇశ్రాయేలీలకే కాదండి, ఈ లోక వ్యాప్తమంతా ఆయన ఆ రక్షణ అనుగ్రహించాడు. సో ఈ విధంగా ఆయన మన కొరకు చనిపోయబడి ఉన్నాడని బిలీవర్స్ విల్ రూల్ ద వరల్డ్. మనము 1000 ఏళ్ల పరిపాలనలో మనల్ని రాజులుగా చేస్తారు. ఇప్పుడు మీరు వేరే దేశానికి వెళ్ళాలనుకోండి, దుబాయ్ కానీ లేకపోతే సౌదీ కానీ వాటికి అందరికీ మనకిలాగా ప్రైమ్ మినిస్టర్లో ప్రెసిడెంట్లో ఉంటారండి, రాజులు ఉంటారు. సో అటువంటి గొప్ప రాజ్యం భాగ్యంను మీకు అనుగ్రహిస్తారు. సో మిమ్మల్ని ఒక రాజుగా సామాన్యమైన ప్రజలు మనము అవగాహన అసలు మన జీవితకాలంలో అని ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మిమ్మల్ని 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యాలకి అధికారులుగాను రాజులుగాను మనం చేస్తున్నాం. సో ఈ విధంగా ద మిలీనియం ఆఫ్ క్రైస్ట్ అనేది మనం చూడవచ్చు. సో ఇందాక చెప్పాను కదండి, ఈ యొక్క పస్కా పండుగ అనేది మార్చ్ ఏప్రిల్ దాంట్లో ఆ యొక్క నెలలో మనం చూడవచ్చు. సో ఆ యొక్క యేసుక్రీస్తు బలియాగమును మనం పస్కా పండుగ ద్వారా చూడవచ్చు. పులియని రొట్టెల పండుగ దేనికి సాధించండి? వన్స్ వి రికాప్ క్రీస్తు సమాధి గురించి మనం తెలియజేస్తుంది. ప్రథమ ఫలాల పండుగ మనం దేని తెలియజేస్తుందంటే దేవుని ప్రథమ ఫలముగా క్రీస్తు పునరుత్థానము తెలియజేస్తుంది. అదేవిధంగా పెంతెకోస్తు పండుగ ఏం తెలియజేస్తుందంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట. కేవలం శిష్యుల మీద కాదు కానీ అనేక మంది ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వసించిన వారి ప్రతి ఒక్కరి మీద ఆ యొక్క పండుగ అనేది. రోష్ హషానా అంటే బూరధ్వనుల పండుగ అనేది ఎప్పుడు జరుగుతుందండి? ఇది రాబోయే కాలం అంటే ఎత్తబడే అంశంలో మనం చూడవచ్చు. ఈ కిపూర్ అంటే ఇశ్రాయేలీల పాప ప్రాయశ్చిత్తము వారు తెలుసుకుంటారు. అదే వర్ణశాలల పండుగ
మిలీనియం అందరినీ రాజులుగాను రాజులుగాను ఆయన చేస్తారు. సో ఎయిత్ కూడా ఉందని చెప్పండి కదా, ఈజ్ ద బిబ్లికల్ 8th day ఫెస్టివల్ meant for వైట్ థ్రోన్ జడ్జిమెంట్. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే ఏంటి? మహాధవళ సింహాసనము యొక్క తీర్పును బైబిల్లో ఎన్నో పండుగ కింద మనం చూడవచ్చు. సో మహాధవళ సింహాసనం, మహాధవళ యొక్క జడ్జిమెంట్ అప్పుడు, సింహాసనము అప్పుడు మనము ఎందవ పండుగ కింద ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ యొక్క మహాధవళ సింహాసనం యొక్క తీర్పులో ఏం తెలియజేస్తుందంటే, ఎవరైతే ఎత్తబడి ఉన్నారో, ఎవరైతే ప్రభువుని విశ్వసించి ఉన్నారో, ఇంకనూ ఎవరైతే విశ్వసించలేదో ఆ యొక్క మహాధవళ సింహాసనం జడ్జ్మెంట్ ఆఫ్ బిలీవర్స్ అనేది అక్కడ ఉంటుంది. ఈ విధంగా మనమందరము ఆయన రాక కొరకు ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన సమూహంగా ఉంచినప్పుడు మనము ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేకపోతే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ కి గురి అయి ఉన్నామా, లేదా మనమందరము ఆ యొక్క సింహాసన యేసుక్రీస్తునందు విశ్వాసులుగా మనము ఆయన పక్కన ఏదైతే ఏ విధంగా అయితే ఆయన కూర్చొని ఉన్నాడో ఆ విధంగా మనం ఉన్నామా లేదా అనేది గ్రహించాలి. సో ఈ విధంగా మనము ప్రభుని సిద్ధపాటు కలిగి మనసుతో 7 పండుగలు, అదేవిధంగా ఈ 8వ పండుగ కూడా బైబిల్లో ఆ యొక్క మహాధవళ సింహాసనం గురించి తెలియజేస్తుంది. సో మనము లేవి 23:36 చూడొచ్చు. అదేవిధంగా నెంబర్స్ 29 చాప్టర్ 35 లో కూడా ఈ యొక్క అంశం గురించి మనం చూడవచ్చు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ ప్రిపేర్డ్. మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. ఎందుకంటే రాబోయే దినాల్లో మనకి 3 పండుగలు ఉంటాయి. ఆ యొక్క ప్రతి పండుగలో మన జరగబోయే కాలం అనేది మనం చూస్తాం. సో దేవుడు మిమ్మల్ని మీ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పెంపొందాలని ఈ చిన్న వాక్యాన్ని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాదు. అదేవిధంగా ఈరోజు ఉమెన్స్ డే కదండి. మరి ఉమెన్స్ డే కాబట్టి మరి మా యొక్క రాజమండ్రి దేవుని సంఘం యొక్క పాస్టర్ గారు డాక్టర్ జి శామ్యూల్ మోజెస్ అండ్ డాక్టర్ కామేశ్వరి గారు ప్రత్యేకంగా ఈ పాస్టర్ గారికి ఒక చిన్న బుకే అండ్ చిన్న గిఫ్ట్ ఇవ్వమన్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సిస్టర్ సునీత to come forward and please receive the gift.